Hello everyone, welcome to Infinity Tales. I hope you all are doing good. So, as I mentioned in my last video, we have started to our next place, Banff. It takes around between 15 to 20 minutes from Canmore to Banff. So, even Banff is, surrounded with Canadian Rockies, and this place is also very much famous for crystal clear lakes and vibrant wildlife. Also, if people like to hike, they can see all the scenic trails. And Banff also have natural hot springs. This is also a beautiful town, so I think నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పటికీ వీ హ్యావ్ రీచ్డ్ బ్యాన్ఫ్. సో చూస్తున్నారు కదా, సో వీఆర్ గోయింగ్ టు అవర్ స్టేకేషన్. సో దిస్ ఈజ్ అ స్టే. Even we loved this stay because ఈ స్టేలో కూడా మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ చెక్ ఇన్ అండ్ ఐల్ షో యూ our రూమ్ వ్యూ. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ గైస్. ఎంత బాగుందంటే మా రూమ్ వ్యూ. ఆల్సో దే చార్జ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా ఫర్ దిస్ వ్యూ, బట్ దట్స్ ఫైన్ బికాజ్ ఎప్పుడు అస్తమానికి ఇలా రామ్ కదా. సో వీ థాట్ విల్ టేక్ దిస్ రూమ్. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్ and my kids are so excited after seeing this view. Look at this beauty. So kinda check-in అయినప్పుడు they gave us something complimentary anta. So my daughter Ria wants to show that to you all. Right after we checked into our hotel, they gave us some complimentary goodies. So let's check. I think they gave different types of teas. And this is milk. This is milk. Sugar. And more sugar. And some tea bags. So cute. Yeah. సో ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాన్ఫ్ డౌన్ టౌన్లోని సమ్ స్నో ఫెస్టివల్ జరుగుతుందంటే వీ కేమ్ హియర్. సో ఈ స్కల్ప్చర్స్ అన్నీ స్నో తోటి చేశారు. చాలా బాగా అనిపించాయి. అండ్ ఐ థింక్ దే హ్యావ్ సమ్ కాంపిటీషన్ హియర్ బికాజ్ వీ సా బోర్డ్స్ విత్ లైక్ టు ఓట్ ఫర్ ద బెస్ట్ వన్. సో దిస్ ఈస్ ద వన్. అండ్ ఇంకా అలాగా ముందుకి వాక్ చేసుకొని వెళ్తే వీ ఆల్సో సా ఫ్యూ మోర్ స్కల్ప్చర్స్. సో కెండ్తో ఎండ్ అయిపోద్దంట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే చాలా అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కదా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీని. సో ఫస్ట్ మేము ఇక్కడ చూసేసాక వి థాట్ ఈ ఒక 4 ఇక్కడ చూసాము. సో 4 అయిపోయాను అనుకున్నాం. బట్ అగైన్ నెక్స్ట్ డే చూసేసరికి ఇంకొక స్ట్రీట్లోని ఇంకా ఫ్యూ మోర్ ఉన్నాయి అక్కడ స్కల్ప్చర్స్. సో అవి అయితే ఇంకా చాలా చాలా హ్యూజ్గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఈజీ కదా. సో వీళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ మీకు వీటిలోని మీకు ఏది నచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ ఫేస్ది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రీట్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ బేర్ అది కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ టైం ఏంటంటే ఇట్ వాజ్ అరౌండ్ 9:30. ఇట్ ఈస్ సో క్వైట్. అండ్ నాకైతే చాలా భయం వేసింది. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు స్మాల్స్గా ఇవన్నీ చేశారంట. చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ప్యారెట్స్ అయినా సరే, ఈవెన్ కిడ్స్ అయితే మటుకు ఇలా స్మాల్ ఇక్కడ మష్రూమ్స్, బేర్స్ ఫేసెస్. సో ఇవన్నీ చూసేసరికి ఇట్ వాజ్ లైక్ వెరీ మచ్ ఫ్రీజింగ్ ఫర్ అస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఐస్ బెంచ్. వీ వాంట్ టు సిట్ ఆన్ దాట్. సో దెన్ ఇక్కడ మేము ఇక్కడ ఫైర్ పిట్ దగ్గర ఉండి కొంతసేపు అక్కడ కొంచెం వార్మ్ అయ్యి అగైన్ వీ స్టార్టెడ్ టు వాక్. సో హియర్ సో ఇప్పుడే రియా
మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే ఇది రియల్ కోల్ కాదు, ఇట్ ఈస్ అ గ్యాస్ వన్, సో ఇగ్నైట్ ఫైర్ ఫర్ అ షార్ట్ టైమ్. థ్యాంక్ యూ రియా. అండ్ ఇక్కడ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి బ్యాన్ఫ్ డౌన్ టౌన్ స్ట్రీట్స్ లోపల చాలాసేపు తిరిగాం. సో క్యూట్ షాప్స్, ఇక్కడ అంతా లోకల్ షాప్స్ ఎక్కువ. క్యాన్మోర్లో ఇక్కడ నాట్ ఓన్లీ లోకల్ షాప్స్ బట్ ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ మోర్ డెవలప్డ్ దాన్ క్యాన్మోర్. సో లాస్ట్ టైం మేము వచ్చేసరికి ఇక్కడ పెద్ద ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ లేవు, బట్ దిస్ ఇయర్ వి సా లైక్ ఫ్యూ మోర్ ఇండియన్ రెస్టారెంట్స్. సో ఇది అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చాము. చెప్పాను కదా నేను, వన్ థింగ్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ చెక్ లిస్ట్. సో ఇవి హాట్ టబ్స్ మీ ఉన్న స్టేలోనే ఉంది. దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ అస్. ఈవెన్ కిడ్స్ మేము కూడా చాలా బాగా ఇక్కడ రిలాక్స్ అయ్యాము. యూనో ఈవెన్ వెదర్ ఈజ్ లైక్ -5 degrees ఉన్నా సరే, బట్ మేము ఈ హాట్ టబ్లో చాలాసేపు రిలాక్స్ అయ్యి మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. అండ్ రియాన్ అయితే అసలు ఇంకా పూల్ నుంచి టైం అయిపోయింది నాన్న లెట్స్ గో అన్నా సరే హీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పూల్. రియా, రోహిత్ మేము అందరం చాలా ఆల్మోస్ట్ ఈ 3 days ఇక్కడ స్టే చేసాం. అండ్ ఈ 3 days కూడా మేము ఈ పూల్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం విత్ ద బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ ఫెల్ట్ లైక్ వెరీ మచ్ రిలాక్స్డ్. నెక్స్ట్ మేము ఇక్కడ లంచ్కి వచ్చేసాము. వీ హ్యాడ్ సమ్ బర్గర్స్ అండ్ నెక్స్ట్ ప్లేస్కి బ్యాన్ఫ్ గోండోలాస్ అంటారు, అక్కడికి వెళ్ళాము. ఇట్స్ అ ప్లేస్ లైక్ ఇట్స్ అ రైడ్ టు టాప్ ఆఫ్ సల్ఫర్ మౌంటైన్ విచ్ టేక్స్ అరౌండ్ 8 minutes దిస్ రైడ్. సో ఇక్కడ మా టికెట్స్ అవి స్కాన్ చేసేసి మేము మా రైడ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ యూ లైక్ ఈవెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ చెక్ లిస్ట్. కిడ్స్ మేము దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అండ్ వైజాగ్లో అయితే నేను కేబుల్ కార్ ఎక్కాను, బట్ ఈ టైప్ అయితే దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఈవెన్ కిడ్స్కి కూడా ఇది ఫస్ట్ టైము. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇట్స్ 8 minutes రైడ్ with a bird eye view of we can see 6 mountains with 360 degrees view. Once we reach to the top, బోర్డ్ వాక్ ఉంటుంది అక్కడ టాప్కి రీచ్ అయిపోయాక. సో బోర్డ్ వాక్ ఈజ్ టువర్డ్స్ ద సల్ఫర్ మౌంటైన్. అండ్ ఇక్కడ పైకి వచ్చేసాము. ఇక్కడంతా ఒక చిన్న మనకి ఇంట్రో లాగా వాట్ ఈస్ దిస్ ఫేమస్ ఫర్ అన్నది, అండ్ ఈ లోపల నుంచి కూడా రౌండ్గా మనం 6 mountains వ్యూ చేయొచ్చు. సో ఇక్కడ చెప్పాను కదా చిన్న చిన్న డిస్క్రిప్షన్ మాట, ఇదంతా బోర్డ్స్ మీద అంతా రాశారు వాళ్ళు. అండ్ యూ సీ ద మౌంటైన్, దట్స్ ద సల్ఫర్ మౌంటైన్. సో ఇక్కడ నుంచి అదంతా స్టెప్స్ ఉన్నాయి. ఆ వాక్ వి థాట్ విల్ గివ్ ఇట్ అ ట్రై బికాజ్ వీ డోంట్ నో వీ కెన్ ఫినిష్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే రియాన్ కొంచెం వాక్ చేయగలలో లేదో అనేసి మాకు కొంచెం డౌట్ ఉండేది. బట్ వి థాట్ విల్ ట్రై దిస్ అండ్ వీ స్టార్టెడ్ టు వాక్. చూస్తున్నారు కదా రియాన్ ఆల్రెడీ మమ్మల్ని వాడిని ఎత్తుకోమనేసి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ వీ ఎంకరేజ్ హిమ్ లైక్ విల్ సీ యానిమల్ ఫుట్ ప్రింట్స్ అండ్ ఆల్ ఇవన్నీ చెప్తూ స్టోరీస్ చెప్తా వాక్ చేసాము. అండ్ ఇదేం పెద్ద స్ట్రెయిన్గా కూడా మాకు అనిపించలేదు, ఎందుకంటే దీ స్టెప్స్ ఆర్ నాట్ టూ హై అండ్ ఎక్కడ పడితే అక్కడ వీ కెన్ జస్ట్ సిట్ అండ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఇక్కడ పైకి ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. అక్కడ మొత్తం అక్కడ సైడ్ మౌంటైన్ వైపు వాక్ చేయడానికి కూడా ఉంది, చాలా బాగుంది. బట్ ఐ థింక్ ఇట్స్ అ రిస్కీ థింగ్. సో అక్కడ రియాన్ అయితే కొంతసేపు ఆగి వాడు కొంతసేపు స్నో తోటి కూడా ఆడుకున్నాడు. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ ఏంటంటే వ్యూ పాయింట్, చాలామంది వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాం, బట్ ఇంకా లోపలికైతే వెళ్ళలేదు ఆ సైడ్కి. సో రియాన్ వాడు చిన్న చిన్న స్నో బాల్స్ చేసుకొని హీ వాజ్ ఎంజాయింగ్. అండ్ మరియా అయితే షీ వాజ్ బిజీ టేకింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్. సో ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి అగైన్ వీ స్టార్టెడ్ టు వాక్. సో వీ ఆల్మోస్ట్ రీచ్ టు ద మౌంటైన్ వ్యూ. సో ఇక్కడ నుంచి ఏంటంటే వీ కెన్ సీ 360 degrees ఆఫ్ 6 mountains. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వీ హెడెడ్ బ్యాక్ టు ద గోండోలా అండ్ మేము కిందకి వచ్చేద్దాం అనుకున్నాము. బట్
వి థాట్ విల్ హ్యావ్ సమ్ కాఫీ అండ్ కిడ్స్కి హాట్ చాక్లెట్ కావాలన్నారనేసి మేము ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ మా ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది. రియాన్ వాజ్ లైక్ హీ రియల్లీ వాంట్ టు హ్యావ్ సంథింగ్, హీ వాజ్ హంగ్రీ. సో ఏమైందంటే మా ఆర్డర్ వచ్చేసింది. రియాన్ హాట్ చాక్లెట్ తీసుకున్నాడు, నేను కాఫీ తీసుకున్నాను, రియా కూడా హాట్ చాక్లెట్ ట్రై చేసింది. సో అక్కడ వీడేంటంటే రియాన్ షాప్ చూశారు కదా, అక్కడ వాడు కప్పు స్పిట్ చేస్తాడు, మొత్తం స్పిల్ అయిపోయింది. సో నేను వాడికి చెప్తున్నాను అనమాట, ఎందుకు ఇలా చేసానా అనేసి. వాడికి ఏమైనా చెప్తే హీ డోంట్ లైక్, సో కిడ్స్ కదా. సో అండ్ when I'm asking him something while taking this video, he's not at all responding to me మాట. he is just hiding his face. మీరు ముందు కొంచెం ఫ్యూ మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు. అండ్ ఈ డౌన్ దిగినప్పుడు వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం టౌన్ అంతా కనిపిస్తుంది. ఇట్స్ రియలీ నైస్ వ్యూ. అండ్ ఇక్కడ మా రియాన్ చూస్తున్నారు కదా, హీస్ హైడింగ్ హిస్ ఫేస్. సో బట్ కిడ్స్ తోటి ప్రతిదీ అడ్వెంచరస్గానే ఉంటుంది. అండ్ రియా ఈజ్ బిజీ హ్యావింగ్ హర్ హాట్ చాక్లెట్. సో కిందకు వచ్చేసాం. అండ్ కింద కూడా ఈ బ్యాంక్ గాండోలాకి సంబంధించిన స్టిక్కర్స్, మ్యాగ్నెట్స్, ఒక చిన్న షాప్ లాగా ఉంది. సో we bought some few things there. So we took one fridge magnet, stickers and all. So మాకైతే ఈ షాప్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది ప్రైసెస్ అవిని. అండ్ నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు, ఐ టుక్ సిప్పర్ ఫ్రమ్ స్టార్బక్స్. ఐ థింక్ దిస్ ఈస్ అ లిమిటెడ్ ఎడిషన్, ఎందుకంటే దిస్ ఈస్ ఫుల్లీ పెయింటెడ్ విత్ స్కీ బోర్డింగ్, మౌంటైన్స్ అట్లా ఉంది. నాకు అయితే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇట్ ఈస్ $41 ఐ థింక్. ఇట్స్ కాస్ట్లీ, బట్ వి థాట్ ఈ మెమరీలా ఉంటుంది అనేసి స్టార్బక్స్ సిప్పర్ అయితే తీసుకున్నాము. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ సిప్పర్ ఫ్రమ్ స్టార్బక్స్. అండ్ దీని తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్ నుంచి మేము ఫుడ్ తెచ్చుకున్నాము, బట్ ఫుడ్ ఈజ్ నాట్ దట్ మచ్ గ్రేట్. అండ్ సో దిస్ ఈస్ హౌ వీ ఎండెడ్ అవర్ డే. అండ్ రేపు కూడా మేము నెక్స్ట్ ఇంకో ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Thank you.